కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రామాయణ ట్రైలర్ లో రాముడిగా రణబీర్ కన్నా రావణాసురుడిగా యష్ హైలైట్ అయ్యాడు, అందులో నో డౌట్. అలా అని రణబీర్ ఆకట్టుకోలేదని కాదు, కానీ యష్ ముందు తేలిపోయాడంతే. అలాగే సాయి పల్లవి కన్నా రకుల్ ప్రీత్ సింగ్ బాగుందన్న కామెంట్స్ వినిపించాయి. తాజాగా ఒక్క షాట్ తో ట్రెండింగ్ అవుతోంది సురభి దాస్. ఇంతకీ ఎవరా బ్యూటీ? బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై నెవర్ బిఫోర్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఫిలిం రామాయణ. 4,000 కోట్ల పెట్టుబడితో రూపుదిద్దుకున్న ఈ మూవీ తొలి పార్ట్ ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కాబోతోంది. రాముడిగా రణబీర్, రావణాసురుడిగా యష్, సీత సాయి పల్లవి, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా రణబీర్ కన్నా యష్ కి ఎలివేషన్ ఇచ్చినట్లు కనిపించింది. యష్ మూవీకి ఒక ఇన్వెస్టర్ అని హైలైట్ చేశారో లేక ఇప్పుడే రాముడి క్యారెక్టర్ను హైలైట్ చేసేస్తే థియేటర్స్ లో కొత్తగా చూడటానికి ఏముండదు అనుకున్నారో రావణుడి రోల్ హైప్ అయిందన్న ఓపెన్ కామెంట్స్ వినిపించాయి. సీతగా సాయి పల్లవి చాయిస్ పై మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. జానకీదేవిగా ఆమె కన్నా రకుల్ ప్రీత్ సింగ్ అయితే బాగుండేదని నెట్టింట్లో చర్చ జరిగింది. తాజాగా మరో బ్యూటీ హైలైట్ అవుతోంది. సీత సిస్టర్ క్యారెక్టర్ చేసిన సురభి దాస్ ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది. ఆమె కనిపించింది ఒకే ఒక్క షాట్ అయినప్పటికీ నెటిజన్స్ అటెన్షన్ గ్రాప్ చేసింది. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం ఆమె ఫాలోవర్ల సంఖ్య 1 మిలియన్ రీచ్ అయింది. అస్సాంకు చెందిన సురభి దాస్ ప్రైవేట్ ఆల్బమ్స్ నుంచి టీవీ రంగంలోకి అడుగుపెట్టింది. తర్వాత ముంబైకి మకాం మార్చి అక్కడ సీరియల్స్ లో నటించడం స్టార్ట్ చేసింది. పాండ్యా స్టోర్ సీరియల్ తో పాపులర్ అయిన ఈమెను ఆడిషన్ ద్వారా రామాయణలో సీత సిస్టర్ క్యారెక్టర్ శృతకీర్తి రోల్ కు ఎన్నికైంది. రామాయణ ట్రైలర్ తో ఓవర్ నైట్ హైప్ తెచ్చుకుంటోంది. సాయి పల్లవిని డామినేట్ చేసిందంటూ చర్చించుకుంటున్నారు నెటిజన్స్. ఈ క్రేజ్ అస్సామీ బ్యూటీని ఎంతవరకు తీసుకువెళ్తుందో లెట్స్ సీ.